సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్ రామచంద్రమూర్తి గారు, త్వరలో బడ్జెట్ రాబోతోంది కాబట్టి బడ్జెట్ రాబోతోంది అంటే ప్రతి ఒక్కరి ఆలోచన బడ్జెట్లో రైల్వే సెక్టార్కు ఎంత మేర కేటాయింపులు చేస్తారు, మరి ఆ కేటాయింపుల వల్ల ఏ రైల్వే స్టాక్స్ అదేవిధంగా రైల్వే అనుబంధ స్టాక్స్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన కొంత రీసెర్చ్ అయితే మొదలు పెట్టేశారు. కాబట్టి మరి ఇప్పుడు రైల్వేకి సంబంధించి రేపు పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు కనుక జరిగితే ఏ రైల్వే స్టాక్స్లో మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉందంటారు? మన ఆడియన్స్ కోసం ఒక ఎడ్యుకేటివ్ పర్పస్గా, ఒక ఇన్ఫర్మేషన్గా అసలు ప్యాక్ ఆఫ్ రైల్వే స్టాక్స్ ఏమున్నాయి, రైల్వేలో అంటే రైల్వే స్టాక్స్లో ఎవరెవరు మార్కెట్ లీడర్స్గా ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్పగలరు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది జనరల్గా బడ్జెట్ టైంలోనే ఎక్కువగా రైల్వే గురించి ఆలోచిస్తాము. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో రైల్వేకి 2025 తర్వాత చాలా విపరీతమైన స్కోప్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వందే మాతరం ట్రైల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అంతకుముందు దాదాపు 50 ఏళ్ళు ట్రాక్ ఉన్నది, ఇప్పుడు ట్రాక్ని మారుస్తున్నారు. సో కొత్త ఎన్విరాన్మెంట్, అలాగే రైల్వే ప్లాట్ఫామ్స్ కూడా చాలా మారుతున్నాయి. అలాగే ప్రైవేట్ ట్రైన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే 26, 27 కల్లా రైల్వే రూపురేఖలన్నీ కూడా చాలా మారిపోతాయి. సో కాబట్టి ఇప్పుడున్న రైల్వే స్టాక్స్ ఏమున్నాయి, ఆ కంపెనీలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఇది మీరు అన్నట్టు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ కంపెనీ ఏంటంటే జూపిటర్ వ్యాగన్స్. ఎక్కువ వినిపిస్తున్న పేరు జూపిటర్ వ్యాగన్స్. ఈ కంపెనీ వ్యాగన్స్ ని, రైల్వే వ్యాగన్స్ అన్ని తయారు చేస్తుంది. ఇది ప్రెసెంట్ రేట్ వచ్చి అరౌండ్ 335-340 మధ్యలో ఉంది. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే 14,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే రైల్వేకి సంబంధించిన బోగిలన్నీ కూడా ఇది ఎక్కువ చేస్తుంది జూపిటర్ వ్యాగన్స్. ఆ తర్వాత ఏంటంటే రైల్ టెల్ వచ్చి ఇది అరౌండ్ 11,600 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది కూడా రైల్వే కంపెనీ. ఆ తర్వాత వచ్చి IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది వచ్చి 156,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఫైనాన్సింగ్ అంతా కూడా ఇదే జరుగుతుంది. ఆ తర్వాత రైల్ వికాస్ నిగమ్ అని ఇది వచ్చి 1,000 crores దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ తర్వాత వచ్చి టిటాగర్ రైల్ ఇది కూడా బాగా నోటెడ్ టిటాగర్. సో ఇది కూడా 71,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ అరౌండ్ ఉంది. అలాగే BEML, ఇది కూడా మనం రెగ్యులర్ గా వింటాం, 15,000 కోట్లు దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ తర్వాత ఏంటి ఎయిర్ ఫ్లో రైల్ టెక్. సో ఇది ఒక న్యూ కంపెనీ లాగా ఉంది. సో తర్వాత టెక్స్మో రైల్, ఇది బాగా వింటాం మనం. టెక్స్మో రైల్ వచ్చి ఇప్పుడు 5,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఆ తర్వాత K&R రైల్ ఇంజిన్స్, ఇవి రైల్ ఇంజిన్స్ అవి తయారు చేస్తుంటాయి. 86 crores దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. అలాగే ట్రాన్స్జిల్ లైటింగ్ సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు చేస్తారు. 8,000 crores దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ తర్వాత IRCTC. సో IRCTC అందరికీ తెలిసిందే, ఇది 54,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత క్రిసెంట్ రైల్వే, ఇది కూడా 135 crores ఉన్నాయి. సో దాదాపు ఇవన్నీ కూడా రైల్ కంపెనీస్ అండి. సో ఈ రైల్ కంపెనీస్ మనకి రైల్వే బడ్జెట్ అన్న తర్వాత రైల్ గురించి అన్న ఈ కంపెనీలే మేజర్ గా ఎఫెక్ట్ అవుతాయి. మేజర్ డిస్కషన్ లో ఎక్కువ కీ రోల్ వచ్చేవి కూడా. వీటిల్లో మేజర్ గా చూస్తే మనం బాగా వినేది జూపిటర్ వ్యాగన్, రైల్ వికాస్, టిటాగర్, టెక్స్మో, IRCTC ఇవి బాగా వింటాం మనం. మిగతా ట్రాన్స్జిల్ లైటింగ్ కూడా ఈ మధ్య వింటున్నాం. సో మిగతా అంటే 5-6 కంపెనీలు మంచి స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. IRFC కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకోండి. ఏదైనా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అవునండి, ఒక 3 years కి 4 years కి లాంగ్ టర్మ్ పర్సెప్షన్ ఉన్న వాళ్ళు అవునండి తీసి పెట్టుకోవచ్చు అయితే. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ. మన ఆడియన్స్ కి రైల్వేకి సంబంధించి అసలు ప్యాక్ ఆఫ్ స్టాక్స్ ఏ ఉన్నాయి, మార్కెట్ లో లీడర్స్ గా ఎవరున్నారు అన్న దాని గురించి ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ గా ఒక ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఒక నాలెడ్జ్ అయితే షేర్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.